హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో పాటు గెస్ట్గా ఉన్నారు మాణిక్ గారు. సార్ నమస్తే అండి. నమస్తే. సార్ పిఎస్ఆర్ ఆంజనేయులు. సో కొద్ది రోజుల క్రితం యాక్టర్ జత్వానీ కేసులో అరెస్ట్ అయ్యారు. సో అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఆయన ట్రెండ్ అవుతూనే ఉన్నారు సోషల్ మీడియాలో. లేకపోతే ఏ న్యూస్ ఛానల్ చూసుకున్నా సరే పిఎస్ఆర్ ఆంజనేయులు గురించి బాగా చర్చనీయాంశం అవుతుంది. అసలు ఇంతకీ ఎవరు ఈ పిఎస్ఆర్ ఆంజనేయులు? పిఎస్ఆర్ ఆంజనేయులు జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేశారు ఆయన. ఓకే. అయితే అంతకుముందు ఆయన నేను బాగా అబ్జర్వేషన్ చేశాను. అంతకుముందు 2001, 2002 ఆ ప్రాంతంలో గుంటూరు జిల్లా ఎస్పీగా ఆయన పనిచేశారు. ఓకే. గుంటూరు జిల్లా ఎస్పీగా పనిచేసినప్పుడు ఆయన ఎన్కౌంటర్ స్పెషలిస్ట్గా ఆయనకు పేరుంది. సీనియర్ ఐపీఎస్ అధికారి ఆయన. ఓకే. అయితే తనకంటూ ఒక సెన్సేషన్ సృష్టించేటువంటి వ్యక్తిగా పోలీస్ అధికారుల్లో ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు పొందిన వ్యక్తి. అంటే కర్నూలు, నంద్యాల ప్రాంతంలో కూడా కొంతమందిని 16 మందిని ఎన్కౌంటర్ చేశాడు ఆయన. ఓకే. అప్పుడు మంచి రికార్డే ఉంది. మంచి రికార్డ్ అంటే హింస రికార్డు ఉంది ఆయనకి. ఓకే. అయితే ఆ ఎన్కౌంటర్ చేయడం అది అన్యాయం, అమానుషం, ఇది దుర్మార్గంగా చట్టాన్ని చేతిలోకి తీసుకొని ఇట్లా చేశారని చెప్పేసి ఎన్హెచ్ఆర్సీ కూడా అంటే జాతీయ మానవ హక్కుల కమిషన్ కూడా ఈయన మీద చర్యలకి ఉపక్రమించింది. అందులో భాగంగానే 80 లక్షలు కట్టించండి, ఒక్కొక్క వ్యక్తికి 5 లక్షలు ఇవ్వాలని చెప్పేసి మృతుని కుటుంబాలకి ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇంకోటి కూడా ఏం చెప్పిందంటే అసలు ప్రభుత్వం ఆ డబ్బులు ఇవ్వకుండా అతనితోనే కట్టిస్తే బాగుంటుందని చెప్పేసి కూడా సజెషన్ చేసింది. సో ప్రభుత్వమే కట్టేసింది ఆ డబ్బులు. ప్రభుత్వాన్ని నష్టం చేకూర్చాడు. అలాగే అతను ఒక అద్భుతమైన ఇంటలెక్చువల్. అతను అంటే చాలా తెలివైన వ్యక్తి. ఆ తెలివితేటల్ని జగన్మోహన్ రెడ్డికి ఉపయోగించాడని చెప్పొచ్చు. ఎందుకు అనంటే జగన్మోహన్ రెడ్డి అలాంటి వ్యక్తుల్ని బాగా దగ్గర తీసుకొని దుర్మార్గానికి ఆయన వినియోగించారనమాట. అంత సిన్సియర్గా, అంటే సిన్సియర్ అని చెప్పలేను కానీ మనిషి దూకుడుగా ఎవరికి భయపడకుండా ముందుకెళ్ళే వ్యక్తి. అలాగే ఆయనకి ఐపీఎస్ చేశాడు కదా, యూపీఎస్సీ ద్వారా, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా. బేసిక్గానే తెలివైన వ్యక్తి అతను. ఆ తెలివితేటల్ని ప్రజలకి ప్రయోజనకరంగా కాకుండా తన సొంతానికి, తన స్వార్థానికి ఉపయోగించాడు. దుర్మార్గంగా వ్యవహరించాడు. అందుకని జగన్మోహన్ రెడ్డితో ఇంక అటాచ్ అయిన తర్వాత అతను ఈ విధమైనటువంటి చర్యలకు ఇంకా ఉపక్రమించాడు. హైదరాబాద్ వచ్చి ఎవరైతే ఇప్పుడు లిక్కర్ స్కామ్లో అరెస్ట్ కాకుండా దాక్కుంటున్నారో వాళ్ళకి ఎలా తప్పించుకోవాలి, ఇతనికి ఉన్నటువంటి ఆ నాలెడ్జ్ని వాళ్ళు ఎస్కేప్ అవడానికి ఐడియాస్ ఇస్తున్నాడు అనమాట. చంద్రబాబు నాయుడు గారు ఆయన చాలా చట్ట ప్రకారం వెళ్ళే వ్యక్తి, ఒక సీనియర్ ఐపీఎస్ అధికారి, తెలివైన వ్యక్తి. ఇతన్ని ప్రభుత్వంలో ఉపయోగిస్తే ప్రజలకు ఏమైనా ఉపయోగపడితే బాగుండని ఆయన వెయిట్ చేశారు. ఇతను తగ్గకపోగా వైఎస్ఆర్ గవర్నమెంట్ ఓడిపోయిన తర్వాత కూడా ఇంకా కూటమి ప్రభుత్వం మీద విషం జిమ్మే పనులకు శ్రీకారం చుట్టారు. అసలు ఇతను తప్పు చేశాడు. నటి జత్వాని, మీరు అన్నట్టు సినిమా యాక్టర్ జత్వాని ఉంది కదా, ఆవిడ విషయంలో దుందుడుకు ప్రవర్తన చేసి ముంబై వెళ్ళి కాంతిరాణా తాత, తర్వాత విశాల్ గున్ని, ఈయన కుక్కల విద్యాసాగర్ అనే వైసీపీ నేత కంప్లైంట్ ఇస్తే ముంబై వెళ్ళి ఒకరోజు ముందుగానే ఫ్లైట్ బుక్ చేసుకొని అన్యాయంగా, అక్రమంగా ఆవిడ్ని మానసికంగా, శారీరకంగా హింసించారు భయంకరంగా. ఇంకోటి ఏంటంటే ఇతను మంచి స్త్రీలోలుడు అంట. ఆయనకి దగ్గర వాళ్ళు పోలీస్ అధికారులు చెప్పిన సమాచారం, ఆయన ఉమనైజర్, అమ్మాయిల పిచ్చి ఎక్కువ ఉంది అతనికి, ఆటగాడు. అయితే ఈ ఆటగాడ ఈ వ్యక్తి ఈ విధమైనటువంటి కురియల్మెంట్ అంటే చింత చచ్చినా పులుపు చావలేదు అంటారు కదా, ఇంత వయసు వచ్చిన ఒక రకంగా సీనియర్ సిటిజన్ అతను. ఆ వ్యక్తి బెయిల్ కూడా ముందస్తు బెయిల్ కూడా అప్లై చేయలేదు. అప్లై చేయకపోగా ఇప్పుడు కాంతిరాణా టాటా, విశాల గున్ని వీళ్ళిద్దరు కూడా ముందస్తు బెయిల్ మీద బయట ఉన్నారు. ఇప్పుడు ఇతను బెయిల్కి అప్లై చేయలేదు. కోర్టు అడిగింది, ఎందుకు మీరు బెయిల్కి అప్లై చేసుకోలేదని. అంటే నేనే తప్పు చేయలేదు కాబట్టి నేను బెయిల్ అప్లై చేయలేదు, నేను తప్పు చేయలేదు అంటాడు. అంటే బుకాయింపు అనమాట. తప్పు చేసి బుకాయింపు. ఇతను లోపల ఉండటమే కరెక్ట్ అని కూటమి సర్కార్ నిర్ణయించింది. ఎందుకంటే ప్రజలకు డ్యామేజ్ చేసే పనులు చేస్తున్నాడు. లిక్కర్ స్కామ్లో ఎంత భయంకరమైందండి అది అసలు. ఇప్పుడు ఒక జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మిథున్ రెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తనయుడు ఎంపీ మిథున్ రెడ్డి, అలాగే
రాజ్ కసిరెడ్డి. రాజ్ కసిరెడ్డి ఆయన ఎంత కసిగా పనిచేశాడు. అంటే ఒక ఐటీ సలహాదారుని పేరు చెప్పుకొని విజయసాయిరెడ్డి తర్వాత ఈ రాజ్ కసిరెడ్డి, మళ్ళా రీసెంట్గా అరెస్ట్ అయిన వ్యక్తి నేను మాట్లాడుకున్నాం శ్రీధర్ రెడ్డి సజ్జల, వీళ్ళందరూ మీట్ అయ్యేవాళ్ళంట విజయవాడలో, తాడేపల్లిలో, హైదరాబాద్లో. మీట్ అయ్యి ప్రతి నెల కూడా 60 కోట్ల రూపాయలు ప్రతి నెల 60 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారికి అందజేయాలి ఆ అమౌంట్. ఇంత కీలకంగా వ్యవహరించి అదే ఒక వ్యక్తి రాజు కసిరెడ్డి సినిమాలు నిర్మించే స్థాయికి వెళ్ళాడు. అంటే అతనికి వచ్చిన వాటాలతోనే సినిమా నిర్మాతగా మారాడంటే ఇక పెద్ద తలకాయలకి ఎంత జారాలి. సో ఇలాంటి వ్యక్తులకి చట్టానికి చిక్కకుండా వీళ్ళ మీద చర్యలు తీసుకోకుండా ఇతను సలహాలు ఇస్తా ఉన్నాడు. ఎవరు? పిఎస్ఆర్ ఆంజనేయులు. సో పిఎస్ఆర్ ఆంజనేయుల్ని ప్రజలకి చేటు తెచ్చేటువంటి వ్యక్తి కనుక ఇమ్మీడియట్గా ఇతను అరెస్ట్ అయ్యాలి అని చెప్పేసి చట్ట ప్రకారం ఇతను చేసిన తప్పులు, అంటే ఒక మహిళని కూడా చూడకుండా ముంబైకి చెందిన నటిని, ఒక ఆడబిడ్డని ఈ విధంగా చిత్రవద చేసినందుకు గాను ఆవిడ్ని బంధించి వాళ్ళ తల్లిదండ్రులు బంధించి చాలా క్రూరంగా హింసించారట. సో ఆ కేసులోనే ఇతను అరెస్ట్ చేశారు. ఇతను బెయిల్ కూడా అప్లై చేయలేదు. అయితే ఈయన రికార్డు అంతకుముందు కూడా ఇతను ట్రాక్ రికార్డు చూసుకుంటే గతంలో ఇతను కోడెల గారు అంటే మాజీ స్పీకర్ గారు, ఆయన చావు కూడా పరోక్షంగా ఈయన కారణం అని మనకి పక్కా క్లియర్ కట్గా సమాచారం ఉంది. అంటే ఆయన్ని మెంటల్గా హింసించేవాడంట. మీరు దొంగతనం చేశారు, సోఫాలు దొంగతనం చేశారు, మీ కొడుకు చేశాడు, ఇట్లా చాలా ఇబ్బంది పెట్టి ఆయన చావుకి పరోక్షంగా ఆయన సూసైడ్ చేసుకోవడానికి మెంటల్ టార్చర్ వల్ల కూడా ఈయనే ప్రధానమైన కారణం. అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఉస్కో అంటే ఈయన రెచ్చిపోయి ఆయన్ని చావుకి కారణమయ్యాడని చెప్పేసి ఒక ఆరోపణ ఇతని మీద ఆరోపణ. అయితే అలాగే ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ మనం చెప్పుకున్నాం. అంటే అన్యాయంగా చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని చట్ట ప్రకారం కాకుండా ఇండివిజువల్గా తనకున్నటువంటి ఆ ఆవేశాన్ని ద్వారా చాలామందిని పొట్టన పెట్టుకున్నాడు. అంటే నరమేధం చేశాడు. అలాగే ఈయన పేరేచెర్ల దగ్గర పల్నాడు జిల్లా, అప్పుడు గుంటూరు జిల్లా, ఉమ్మడి గుంటూరు జిల్లా, పేరేచెర్ల దగ్గర ఒక బ్రిడ్జి దగ్గర 3 దొంగల్ని ఎన్కౌంటర్ చేశాడు. అంటే ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అని చెప్పుకున్నాం కదా. తర్వాత అయితే ఈయన ఇంకా ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్నాడని చెప్పుకున్నాం కదా. ఆ ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్నప్పుడు కూడా చాలా ఆకృత్యాలకు, అక్రమాలకు, ధనార్జనే ధ్యేయంగా పైకి మళ్ళీ నేను చాలా భక్తిపరునని బిల్డప్ ఇచ్చే విధంగా ఆయన దేవుడికి ఆరాధించుకున్నట్టుగా బాగా జనాలకు చూడడానికి చాలా సౌమ్యంగా, సాఫ్ట్గా కనిపించేటువంటి బిల్డప్ ఇస్తారనేది పోలీస్ అధికారులు చెప్తున్నటువంటి సమాచారం మనకి. తర్వాత ఆయన నాకు దేవుడు అంటే చాలా ఇష్టం, నేను చాలా నిజాయితీపరుడైన ఆఫీసర్ అని చెప్పి ప్రజలకి ఏమార్చే ప్రయత్నం చేస్తున్నాడనేటువంటి విషయాన్ని కూడా చాలామంది పోలీస్ అధికారులు ఈయన గురించి చెప్పుకుంటూ ఉంటారు అన్నమాట. సో మెయిన్గా ఇతను చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని ప్రజల్ని, రాజకీయ నేతలు ఎవరైతే ఉంటారో ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి కళల్లో ఆనందం చూడడానికి మాత్రమే పనిచేశాడనేది సుస్పష్టం. అనేక ఆకృత్యాలకు పాల్పడ్డాడు. ఇతని మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి, ఇంకా ఇంతటితో సరిపోదన్నమాట. ఇతను అంతకుముందు చేసినటువంటి ఎన్కౌంటర్లకు కూడా ప్రభుత్వం సీరియస్గా ఇన్వెస్టిగేషన్ చేసి అసలు ఏ పరిస్థితులు చేశారు, వాంటెడ్గా చేశారా, అసలు చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవచ్చా, ఇలాంటి విషయాల మీద కూడా ప్రభుత్వం పారదర్శకంగా ఇతని మీద యాక్షన్ తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత అయితే ఉంది. అంత మాత్రమే కాకుండా ఈయన ఎస్పీగా చేసిన టైంలో ఒక ఇంపార్టెంట్ థింగ్, అది నాకు బాగా గుర్తుంది. 2001 ఆ ప్రాంతంలో, 2001లోనే అప్పుడు పల్నాడు జిల్లా, అప్పుడు ఉమ్మడి గుంటూరు జిల్లా, ఇప్పుడు పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలంలో అప్పుడు మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి దుర్గమ్మ గారి తనయుడు బ్రహ్మారెడ్డి గారిని, అలాగే ఇప్పుడు ప్రజెంట్ మాచర్ల ఎమ్మెల్యే ఆయన, తర్వాత అప్పుడు ప్రతిపక్ష నేత లక్ష్మారెడ్డి, పిన్నెల లక్ష్మారెడ్డి, వీళ్ళిద్దరి మీద కూడా భౌతికంగా ఆయన దాడి చేశారని పక్క సమాచారం చేశారు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంటే ఉంది, ఒకవేళ తప్పు చేస్తే యాక్షన్ తీసుకోండి అని చెప్పారు ఆయన. జగన్మోహన్ రెడ్డిలా చేయాల. అయితే ఆయన భౌతికంగా ఇదే అదునని చెప్పేసి కస్టోడియల్ టార్చర్ చేశారు వాళ్ళని చేసి, అంటే చట్టాన్ని చేతుల్లో తీసుకోవడానికి ఇది ఒక ఉదాహరణ అని చెప్తున్నా. ఈ విధమైనటువంటి క్యారెక్టర్, మైండ్ సెట్ కలిగిన వ్యక్తి, అంటే ఇంత ఏజ్ వచ్చిన తర్వాత కూడా రియలైజేషన్ లేకుండా చట్టాన్ని చేతిలోకి తీసుకొని ఇతనుకున్న నాలెడ్జిని,
రాష్ట్ర వినాశనం కోసం ఉపయోగించడం చాలా విచారకరం చెప్పుకోవచ్చు. పిఎస్ఆర్ ఆంజనేయుల చిట్ట ఇంకా లాట్ ఆఫ్ విషయాలు ఉన్నాయి, మనం చెప్పుకుంటే ఈ రోజంతా కూడా సరిపోతుంది. ఓకే. సో అతను సంఘ విద్రోహ శక్తులకి సహకరించడం వల్లనే అరెస్ట్ అయ్యాడు. ఇప్పుడు ప్రజెంట్ ఊచలు లెక్క పెడతా ఉన్నాడు. ఇతని మీద ఇంకా చాలా సీరియస్గా కఠినమైనటువంటి యాక్షన్ తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందనేది నా అభిప్రాయం. ఓకే అండి. సో చూసారు కదా, ఒక మనిషికి ఎంత నైపుణ్యం ఉన్నా, ఎంత గొప్ప పేరు ఉన్నా సరే దాన్ని దుర్మార్గంగా మార్చుకుంటే కనుక చివరికి కర్మ అనేది ఎవరిని వదిలిపెట్టదు అని మాణిక్ గారు అంటున్నారు. సో దానిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. నమస్తే.